నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రతి నెల 3వ శనివారం సాసా స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఏప్రిల్ నెల సాసాలో ఈ వెస్ట్ వ్యర్థాల సేకరణ కాన్సెప్ట్. రానున్న వర్షాకాలం దృష్ట్యా 12 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులో ఉంచాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. కూటమి ప్రభుత్వం నిర్వహించే కళలు కళాకారుల కోసం మాజీ ఎంపీ భరత్ను చెడుగుడ ఆడుతున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సెక్యులరిజాన్ని గౌరవించే ప్రభుత్వం మాది. దైవజనులకు గౌరవ భృతి విడుదల. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల ఒక భావనతో నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగా ఏప్రిల్ నెల సాసా కార్యక్రమంలో ఈ వెస్ట్ డిస్పోజల్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏదో ఒక పంచాయతీరాజ్ లేదా మున్సిపల్ కార్యాలయం యొక్క శానిటేషన్ డ్రైనేజీ క్లీనింగ్ కార్యక్రమంలా కాకుండా ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమంలో తీర్చిదిద్దుతామనే సంకల్పంతో కూడి ప్రజల భాగస్వామ్యం కలిగించే సామాజిక స్పృహతో కూడి రూపొందించడం జరిగిందన్నారు. తక్కువ వ్యర్థాలు ఉండేలా తిరిగి వినియోగించాలి, వ్యర్థాలు తగ్గించాలి అనే ఆర్ఆర్ఆర్ కాన్సెప్ట్తో కూడి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఈ శనివారం ఈ వెస్ట్ మేనేజ్మెంట్తో కూడిన కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రతి 3వ శనివారం కూడా సాసా ప్రోగ్రాం చేసుకుంటున్నాం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దీంట్లో భాగంగా ఈ శనివారం మనం ఈ వేస్ట్ డిస్పోజల్ని ఒక థీమ్గా తీసుకోవడం జరిగింది. ఈ సాసా ప్రోగ్రామ్ అనేది ఏదో ఒక డిపార్ట్మెంట్స్కి సంబంధించి పంచాయతీరాజ్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఒక శానిటేషన్ ప్రోగ్రామ్గా, అదర్వైజ్ శానిటేషన్ వర్కర్స్ వచ్చి రోడ్స్ క్లీన్ చేయడం, డ్రైన్స్ క్లీన్ చేయడం అనే కాకుండా ప్రజల్లో దీని మీద చైతన్యం రావాలి, వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది వాళ్ళకి అవగాహన రావాలి, తక్కువ వేస్ట్ని క్రియేట్ చేయాలి, రీయూజ్ చేయాలి, రెడ్యూస్ చేయాలి అని 3R కాన్సెప్ట్లో కూడా మనం ఎక్కువ అవగాహన కల్పించే విధంగా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈ శనివారం ఈ వేస్ట్ డిస్పోజ్ చేయడం అనేది మనం ఒక ఆబ్జెక్టివ్గా ఒక ప్రోగ్రామ్గా తీసుకున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఇంట్లో ఉండే ఈ వేస్ట్ని మీ మున్సిపాలిటీలో ఏ ప్లేస్లో అయితే డిజిగ్నేట్ చేశారో అక్కడ దయచేసి అందరు కూడా అందజేయండి. అలానే మీ ఆఫీసెస్లో ఉన్న ఈ వేస్ట్ని కూడా డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో అందజేయండి. దానివలన మనం ఈ వేస్ట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయగలుగుతాం. అదే మన వాటర్ బాడీస్లో కానీ సాయిల్లో కానీ కలిసినట్టుంటే అది చాలా హజార్డస్ అవుతుంది. సో దయచేసి ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేసి ప్రాపర్గా మీ ఇంట్లో ఉన్న ఈ వేస్ట్ని డిస్పోజ్ చేసిన విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రానున్న వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో డిజల్టేషన్, ఓపెన్ రిచెస్, సెమీ మెకానైజ్డ్ పాయింట్స్ ద్వారా త్రవ్వకాలు చేపట్టి 12 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను 45 రోజుల్లోగా గుర్తించిన స్టాక్ యార్డులలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక కార్యాచరణ విధానం అనుసరించి ఇసుక స్టాక్ పాయింట్ ద్వారా ఏజెన్సీస్ వినియోగదారులకు సరఫరా చేసే ఇసుక ధర విషయంలో హేతుబద్ధత తప్పనిసరిగా కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఇసుక సరఫరా విధానంపై ఏజెన్సీస్ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా మైన్స్ అధికారిని డి ఫణిభూషణ్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ బివి గిరిలతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సో మనకి ఏదైతే ఫీడ్బ్యాక్ స్ట్రీమ్ నుంచి వస్తుందో we are bound to comply that. సో వాళ్ళు ఏదో ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నారు, మన దగ్గర అంతా బాగానే జరుగుతుంది, వాడు ఇసుకోవాలి నో ప్రెస్ చేసేసారు అని చెప్పే స్కోప్ అనేది మనకి లేదు. ఆ సోర్సెస్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి there is no in our scope to deny the feedback. So నేను ఇవ్వాలి,
అండ్ అది మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి యాజ్ ఎ ఏజెన్సీ మోడల్గా మీరు కూడా యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ ఇవ్వాలి. వెదర్ ఆర్ దేర్ ఎనీ ఇష్యూస్ గవర్నమెంట్ యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. ఈ రెండు జరగాల్సినవి. జరగలేదు అనుకోండి, అప్పుడు మేము యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ ని మీకు కమ్యూనికేట్ చేస్తాం. సో ఓన్లీ వీఆర్ లెఫ్ట్ విత్ ఎన్ఫోర్స్మెంట్. As you know that we are going to face monsoon season. So ఇప్పుడున్న predictions ప్రకారం ఏబీసీ ప్లేట్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో అందరికీ నమస్కారం. ఇది ఫస్ట్ టైం మీకు ఏజెన్సీస్ అందరినీ కూడా యాజ్ ఎ కలెక్టర్ గా అడ్రస్ చేయడం. దిస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్ ఇక్కడ నుంచి April 15 days కి ఉంటాయి. దానికి ఒక రీజన్ సమ్వేర్ వి ఆర్ మిస్సింగ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్. సో గవర్నమెంట్ ఏదైతే మనకి ఎస్ఓపీస్ ఇచ్చారో శాండ్ సంబంధించిన ఎక్స్కవేషన్ లో కానీ, సప్లైస్ లో కానీ, ట్రాన్స్పోర్టేషన్ లో కానీ, డెలివరీ లో కానీ అక్కడ మనకి కొన్ని దగ్గరలో ఇష్యూస్ అనేవి ప్రాబ్లమ్ అవుతున్నాయి. అది మేము ఇన్ టర్మ్స్ ఆఫ్ నోటీసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలానే మనకి శాండ్ సప్లై మీద ఎవ్రీ 15 days కి ఒకసారి గవర్నమెంట్ ఐడిఆర్ఎస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఐడిఆర్ఎస్ లో డైరెక్ట్ గా ఫోన్ నెంబర్స్ ఎవరికైతే మీరు ఫీడ్ చేస్తున్నారో దట్ ఈస్ హూ ఆర్ టేకింగ్ ద డెలివరీ ఆఫ్ ద శాండ్ వాళ్ళకి కాల్స్ వెళ్తున్నాయి. అలానే క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఉంది. అలానే పబ్లిక్ పర్సెప్షన్ అనేది ఉంది, అంటే బయట వాళ్ళకి. సో మీరు డెలివరీ కాకపోయినా సో పబ్లిక్ ఎలా అనుకుంటున్నారు. సో ర్యాండమ్ గా కొన్ని కాల్స్ వెళ్తుంది. మీ ఏరియాలో శాండ్ ఏ కాస్ట్ ఉంది, మీ దగ్గరలో ఉన్న రీచ్ లో శాండ్ సప్లై అనేది బాగానే ఉందా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి దే ఆర్ టేకింగ్ ఫీడ్బ్యాక్. అందులో కూడా మన జిల్లాలో వచ్చిన ఇబ్బందుల్ని చాలా క్లియర్ గా రీచ్ వైస్ వాళ్ళు మనకి చెప్పడం కూడా జరుగుతుంది. అది కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి మీకు మేము నోటీసెస్ రూపంలో ఇస్తున్నాం. సో ఇక్కడ నుంచి సో వాట్ ఎవర్ ద ఫీడ్బ్యాక్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద స్టేట్, అలానే వాట్ ఎవర్ ద ఫీడ్బ్యాక్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్ లైక్ మీడియా, ప్రెస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అలానే పబ్లిక్ ఆల్ గ్రీవెన్సెస్, ఇవన్నీ కూడా మేము మీతో షేర్ చేసుకొని డెఫినెట్ గా మనకి శాండ్ డెలివరీలో ఉన్న ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకొని ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఇక నుంచి మేము మీకు ఇలా మీటింగ్స్ పిలవడం జరుగుతుంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వెంటిలేటర్ మీద ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ప్రక్షాళన చేసి ఒక దారికి తెచ్చామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఈ 10 నెలల్లో ఎమ్మెల్యేగా తాను 20 సార్లు ఆసుపత్రిని సందర్శించి పరిస్థితి మెరుగుపరచడానికి కృషి చేశానని, దాంతో 20% మార్పు కనిపిస్తోందని ఆయన అన్నారు. గత 5 ఏళ్లు ఎంపీగా ఉన్న పారాచూట్ లీడర్ రీల్స్ స్టార్ భారత్ ఆసుపత్రిని సందర్శించకుండా గాడిదలు కాశాడా అని మండిపడ్డారు. శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఒక నోడల్ అధికారిని నియమించేలా చేశామని చెప్పారు. ఆ అధికారి ఎప్పటికప్పుడు రోగులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవల కోసం చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. తాను కూటమి నాయకులు 15 రోజులకు ఒకసారి ఆసుపత్రిలోని ఏదో ఒక విభాగం సందర్శించి ఎక్కడా లోటుపాట్లు ఉన్నా, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎందుకు వచ్చేస్తాను లేకుండా అన్నీ కష్టపడినా అవునవును. కొంచెం కృష్ణ బ్యాగ్ ఉంది. నైట్ పేషెంట్ తీసుకొచ్చింది ఈ బ్లాక్ కృష్ణ బ్యాగ్
గైనిక్ వాటికి ఏ బ్రేక్ డౌన్ అయినా సింగిల్ బ్రేక్ డౌన్ అవసరం అవుతుంది కదా ఆ యాంగిల్ అది కొంచెం మీరు స్టడీ సరి చేసామని కాకుండా దూరదృష్టితో 2-3 లైన్స్ వాళ్ళు ఇది బ్రేక్ డౌన్ అయితే ఈ లైన్ వరకు అవుతుంది. ఇది ఎమర్జెన్సీ లైన్స్ మనం కాసుకోవాలి కదా చిన్నపిల్లలు ఐసోలేషన్గా అదే ఐసోలేషన్ వాటి ఐసోలేషన్ వాటి నేనే పిలిచాను కొత్తవి వచ్చినాయా తిరిగిపోయి అప్పుడే మొన్నటి రోజున ఒక పెద్ద ఆయన్ని వైద్య అవసరం రీత్యా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. వీరేష్ సింగం, రాజమండ్రి జనహిత యువత, యానిమల్ ప్రొటెక్షన్ టీం, జైన్ సేవా సమితి, డివైన్ హ్యాండ్స్ వీళ్ళందరూ కలిపి ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చి అడ్మిట్ చేయడం. అడ్మిట్ చేసినప్పుడు కరెంట్ లేకపోవడం, ఐసోలేషన్ వార్డ్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం అన్నది వీళ్ళు గ్రహించి వీరేష్ అన్న ఆయన సోషల్ మీడియాలో పెట్టడం, ఇటు పక్కన ప్రభుత్వానికి, యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి అందరి దృష్టిలో కూడా ఈ అంశం రావడం జరిగింది. తక్షణమే అధికారుల దృష్టిలోకి వెళ్ళిన అంశాన్ని నేను పర్యవేక్షించగా వాస్తవాలు ఏంటంటే ఆ రోజున అకాల వర్షంతో చెట్లు పవర్ లైన్స్ మీద పడడం, కరెంటు పోయినప్పుడు జనరేటర్ ఉంది, జనరేటర్ ఆన్ చేయొచ్చు, కానీ చెట్లు ఏదైతే మేజర్ పవర్ లైన్ మీద ఉందో ఆ మెయిన్ లైన్ మీద పడడం వలన వాటిని మరమ్మతులు చేసే ప్రక్రియలో జనరేటర్ ఆన్ చేసి పవర్ సప్లై ఇవ్వడం వలన ఇబ్బంది కలుగుతుందని ఆ అరగంట 45 నిమిషాలు కూడా ట్రీట్ చేసే అది ఒక రిపేర్ చేయడం జరిగిందని నా వరకు దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఐసోలేషన్ వార్డ్ ఇప్పుడే వెళ్ళాం, సూపరింటెండెంట్ గారు, నోడల్ ఆఫీసర్ గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వెళ్ళాం, చూసాం. ఐసోలేషన్ వార్డు పైన కూడా అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఐసోలేషన్ వార్డుకి తీసుకొచ్చే పేషెంట్స్లో సకానికి సగం పైన అన్అటెండెంట్స్, అంటే వాళ్ళ అటెండర్స్ ఎవరు ఉండరు, అంటే కుటుంబ సభ్యులు ఉండరు. అలాగే ఆరోగ్యం చాలా క్షీణించి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు వైద్యం అందించాల్సిన బాధ్యత అక్కడ ఉన్న డాక్టర్ల పైన ఉంది, మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత సిబ్బంది పైన ఉంది. ఎంపీ గారు కూడా ఉదయం మాట్లాడారు, పురంధేశ్వరి గారు, ఆవిడ కూడా ఫాలో అవుతున్నారు నాతోటి. ఒక అంశం వచ్చింది మన దృష్టికి ఏంటి అన్నది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉంటున్నానంటే గొంతెత్తి ప్రశ్నించే ఆ స్వాతంత్రం వాళ్ళకి రావాలి, వచ్చింది. దాన్ని మేము చాలా పాజిటివ్గా తీసుకుంటా ఉన్నాం, నిర్మాణాత్మకంగా తీసుకుంటా ఉన్నాం. కానీ ఆ తెలియచేసే దాంట్లో కొంత ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ కూడా వాళ్ళకి అవగాహన చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే మాకు తెలియాలి, తెలిసే దాంట్లో ఒక పద్ధతి అనేది ఉండాలి. కానీ గత 5 సంవత్సరాలు ఈ స్వేచ్ఛ ఉందా? ఎవరేదైనా చెప్తే కేసులు, దాడులు, ఆ పరిస్థితి గురించి ఎవరో ఇప్పుడు వచ్చిన ప్రబుద్ధులు మాట్లాడట్లా.
కానీ మేము అది కూడా తెలుసుకోవాలనే ప్రజలకు తెలియచేయాలన్నది మా తాలూకు ఆలోచన. అలాగే నేను ఇందాక చెప్పినట్లుగా ఇక్కడికి వచ్చిన ప్రతి 15 రోజులకి అవగాహన చేసుకొని మా కూటమి ఏదైతే డైరెక్టర్స్ ఉన్నారో, హాస్పిటల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 4 వారితోటి అంశాలన్నీ తెలుసుకొని నేను ప్రతిసారి చెప్పేవాడిని, ఈ 10 నెలల్లో గట్టిగా ఉంటే ఈ 10 నెలల్లో మళ్ళీ రికార్డెడ్గా మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను అద్భుతాలు సృష్టించానైతే ఎక్కడ చెప్పలా, పబ్లిసిటీ అయితే ఫ్రీగా నేను తీసుకుంటలేదు. ఈ 10 నెలల్లో గట్టిగా అయితే 15% మించి ఉంటే పట్టుగా 20% మార్చగలిగాను. మనిషిగా నేను చేయగలిగింది ఇదే. దీనికి మీరు అందరూ కలిసి రండి, మీ బాధ్యతలు మీరు నిర్వర్తించి మాకు తెలియచేయండి, సరి చేద్దాం, అందరూ కూడా సమిష్టిగా సహకరించండి అని చెప్పా. అంటే 10 నెలల్లో కూటమిగా మేము చేయగలిగింది ఇదని చాలా ఓపెన్గా, ఎక్కడ కూడా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకుండా చెప్తా ఉన్నాం. అలాగే మీకు ఇది కూడా తెలియాలి, గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు అంటే ఒక ఎంపీ ఎలా ఉండకూడదన్నది వాడు ఉన్నాడు, తర్వాత మాట్లాడతాను. ఒక ఎంపీ ఎలా ఉండాలన్నది ఈవిని చూసి నేర్చుకుంటే మంచిది. అబ్బాయి 2022 తర్వాత ఒక్క ఎంపీ ల్యాడని వచ్చిందండి. 2022 తర్వాత ఆన్ రికార్డ్ నా సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు, 2022 తర్వాత ఒక్క ఎంపీ ల్యాడ్ నిధి ₹1 రాలా. కానీ ఈరోజు నా ఎంపీ గారు, కూటమి ఎంపీ గారు హాస్పిటల్ వాళ్ళని ఆవిడే అడిగి ఏమున్నాయి అవసరాలు తెలుసుకొని 62.5 kV జనరేటర్, అంటే ఇన్ఫ్లుయెన్సెస్ కూడా తెలుసుకోవాలి. కరెంటు పోతే జనరేటర్ ఏంటన్న దానికి కూటమి ఎంత అప్రమత్తంగా ఉంటున్నారన్న దానికి నిదర్శనం. 62.5 kV జనరేటర్ అంటే దూరదృష్టిలో ఒక మహిళ పడుతున్న కష్టాన్ని గ్రహించి ఒక గైనిక్ వార్డులో కానీ లేకపోతే మెటర్నిటీ వార్డులో కానీ ఒకవేళ కరెంటు పోతే పిల్లలకి ఒక తల్లిగా ఆవిడ అవగాహన చేసుకొని ఒక జనరేటర్తో పాటు ఇన్వర్టర్స్ కూడా పెడితే మేలేమో. జనరేటర్ కూడా మెషినేగా, దానికి మాత్రం రిపేర్లు రావా అంటే ఇన్వర్టర్స్ని కూడా పెట్టుకుంటూ, అలాగే అంబులెన్స్ 30 lakhs తోటి ఒక అంబులెన్స్ కూడా ఇవ్వడానికి మే 15వ తారీఖు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇది రాత్రి ఆర్డర్ పెడితే నెక్స్ట్ నెల 5-15కి వచ్చేవు కదా. అంటే ప్రజలకు కూడా తెలియాలి వాస్తవాలు, కూటమి ఏం చేస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు ఈ ప్రబుద్ధులు ఏం చేశారు. 2022 నుంచి ₹1 అంటే ₹1 ఎంపీ ల్యాడ్స్ నుంచి రాలేదు. ఈరోజు నా ఎంపీ సుమారు 2 కోట్ల విలువ చేసే పరికరాలు ఈ రోజున హాస్పిటల్కి అవసరాలు, ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి ఇస్తా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఇది ఒక ఎంపీగా ఆవిడ చేస్తున్న కార్యక్రమాలు. అలాగే మేము ఎన్నికల ముందు చెప్పేవాళ్ళం పదే హెల్త్ డిక్లరేషన్ ఇస్తే కామెడీ చేశారు ఆ రోజు వైసీపీ వాళ్ళు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎంతవరకైనా కృషి చేస్తామని. దాంట్లో భాగంగానే ప్రతి 15 రోజులకి ఇక్కడికి వస్తూ ఉన్నాం, అవగాహన చేసుకుంటున్నాం. ఎస్, తప్పిదాలు ఉన్నాయి. ఒక రోగి వచ్చినా, ఒక రోగి కుటుంబ సభ్యులు వచ్చినా నవ్వుతూ పలకరిస్తే వాళ్ళకి వ్యాధి సగం తగ్గిపోతుంది. ఆ పలకరింపులో మార్పు రావాలని చెప్పేవాళ్ళం. ఇక్కడ చాలా కూడా పరికరాలు అవసరాలు ఉన్నాయి. అవసరాలన్నింటినీ కూడా గుర్తెరిగి వాటిని ఎలా తీసుకురావాలి, ప్రభుత్వం నుంచి అలాగా, సిఎస్ఆర్ నుంచి అలాగా, ఎంపీ ల్యాడ్స్ నుంచి అలాగన్న కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు అంటారు చాలా అధ్వానంగా ఉంది హాస్పిటల్ అని. చిన్న మాట. మరి ఈ 5 సంవత్సరాలు గాడిదలు కాశారా వీళ్ళు? 10 నెలల్లో 20 సార్లు నేను రాగలిగింది. 5 సంవత్సరాలు మీరు ఎన్నిసార్లు వచ్చారు ఈ హాస్పిటల్కి? ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ వైద్యం మెరుగుగా ఇస్తూ ఉన్నారు కాబట్టే ఈ 10 సంవత్సరాల కృషి వల్ల ఈ రోజున రోజుకి 1500 ఓపీ చూస్తూ ఉన్నారు. 1500 ఓపీ చూస్తూ ఉన్న ఈ హాస్పిటల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు భరతరాం. అంటే నువ్వు పదవిలో ఉంటే హాస్పిటల్ బాగుంది, నువ్వు పదవిలో లేవు కాబట్టే దారుణాలు జరిగిపోతున్నాయి. ఇదా నీ విధానం? 10 నెలల్లో 20% మార్చగలిగేమో అని అంటే వైసీపీ చేసిన నష్టాల్లో ఈ 10 నెలల్లో 20 సార్లు 20% మార్చగలిగాను శాసనసభ్యుడిగా. 10 నెలల వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాలు చేసిన నష్టాన్ని ఈ 10 నెలల్లో 20 సార్లు కలిపి రావడం వలన 20% మార్చగలిగాం. అఫీషియల్గా ఆన్ రికార్డ్ 10 సార్లు వచ్చాను.
ఇంకా మిగతా అంశాలు అంటారా, సమస్య అన్నప్పుడల్లా వస్తానే ఉన్నాం. ఎందుకు వస్తున్నాం? సరదా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావా? ఆన్ రికార్డుగా ఎప్పుడైనా ఉంటుంది, మీరు గమనించవచ్చు. మేము చేసే ఆలోచన విధానం ఇది. గత 5 సంవత్సరాలు కూడా ఎంత దారుణం అంటే, ఈ హాస్పిటల్ని ఒక వెంటిలేటర్ మీదకి తీసుకుపోయారు. ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ఎవరి స్థాయిలో వారు, ఎంపీ గారు వారికి వారే, శాసనసభ్యుడిగా నేను, మిగతా శాసనసభ్యులు కూడా వస్తున్నారు. మా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ సరిచేస్తూ ఈ వైసీపీ వాళ్ళు వెంటిలేటర్ మీద తీసుకెళ్లిన సిస్టమ్ని ఇప్పుడు ఐసీలోకే తీసుకురాగలిగాం. స్టిల్ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంది, కానీ నమ్మకం ఉంది. 10 నెలల్లో 20% మార్చగలిగామంటే వచ్చే 4 సంవత్సరాల్లో ఈ హాస్పిటల్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోగలగాలి. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తుందని, దానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం పాస్టర్ సోదరులందరినీ గౌరవిస్తూ నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఈ రోజు విడుదల చేయడం జరిగిందని, నిర్ణయం తీసుకున్న 3 నెలల్లోనే కార్యక్రమాన్ని అమల్లోకి పెట్టడం కూటమి ప్రభుత్వ విజయమని అన్నారు. ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల గోశాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అసత్య ఆరోపణ చేస్తున్నారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 3 గోశాలలు ఉన్నాయని, ఒకటి తిరుమలలోను, రెండవది పలమనేరులోను, మూడవది తమ్మైపాలెంలోనూ ఉన్నాయని, 1956లో టీటీడీ గోశాల ఏర్పాటు చేసిన దగ్గర నుండి నెలకు 12 గోవులు ఈ 3 గోశాలలో చనిపోతున్నాయని, నెలకు 15 గోవులు గోశాలలో పుట్టడం, దానం ఇవ్వడం ద్వారా వస్తున్నాయని, గోశాల ఏర్పాటు చేసినప్పటి నుండి ఇదే ప్రతిసారి జరుగుతోందని ఆయన తెలియజేశారు. వచ్చే బోర్డు మీటింగ్ అసత్య ఆరోపణలు చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్సిటి భద్రం, జీను మణిబాబు, జాస్తి వసంత్, బోదిరెడ్ల సుబ్బారావు, బద్ది సురేష్, గండే కాశీ విశ్వనాథ్, సాంబతుల చంద్రశేఖర్, కోడూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నమో వెంకటేశాయ. సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ఒక కూటమి ప్రభుత్వంగా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫాస్టర్ సోదరులందరికీ కూడా నెలకే 5,000 రూపాయల చొప్పున పారితోషికం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అది నిర్ణయం తీసుకున్నటువంటి 3 నెలలకి వర్తింపజేస్తూ ఒక్కొక్క పాస్టర్కి కూడా 35,000 రూపాయలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అకౌంట్లు పడిపోయినాయి ఆల్రెడీ. మన జగ్గంపేటలో చూసుకుంటే 42 మంది పాస్టర్ సోదరులకు వచ్చాయి. గండేపల్లిలో చూసుకుంటే 25 మందికి వచ్చాయి. కిర్లంపూడిలో చూసుకుంటే 36 మందికి వచ్చాయి. సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ప్రభుత్వం ఇది, అందరి ప్రభుత్వం అనడానికి ఇదొక్క ప్రధాన నిదర్శనం. ఎందుకంటే ఇటీవల కాలంలో కొద్దిమంది ప్రబుద్ధులు హిందుత్వాన్ని మరుగునపరచాలి, బస్టు ప్రకటించాలి, ఇబ్బందులు కల్పించాలి అని చెప్పి లేనిపోయినటువంటి అభూత కల్పనలు సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల మీరు చూశారు, టీవీల్లో కానీ పత్రికల్లో కానీ
తిరుమల తిరుపతి దేవస్థానం మీద వస్తున్నటువంటి కథల పుంకాలు. సాక్షాత్తు ఎవరైతే 2 సార్లు టీటీడీ సభ్యుడిగా, 2 సార్లు టీటీడీ చైర్మన్గా, ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేనటువంటి, అర్హత లేనటువంటి అతను నాస్తికుడో తెలీదు, ఎక్స్ట్రీమిస్టో తెలీదు, అంటే విప్లవకారుడో తెలీదు, మతోన్మాదో తెలియదు. అటువంటి వ్యక్తి 4 దఫాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాటి ప్రభుత్వాలు అతనికి అవకాశం కల్పించాయి. అతను అన్నటువంటి మాటలను ఒక్కసారి మనం జ్ఞప్తి తెచ్చుకుంటే సింపుల్గా, నేను ఏదో టీవీలో చూశాను, ఆశ్చర్యం వేసింది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చారా? కొండ మీద ఒక నల్లరాయి ఉంది, ఆ నల్లరాయిని పాత చెప్పుతో కొడితే ఏం చేస్తారు? ఎవరో కాదు మా అన్న మాటలు. హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ఒక ఎత్తుగడలో భాగంగా చేసే కార్యక్రమమే తప్పించి ఇందులో నిజం 1% కూడా లేదు. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తున్నాం, రేపు ఖచ్చితంగా బోర్డులో నిర్ణయం తీసుకుంటాం. దానికి నేనే ప్రపోజల్ పెడతాను. ఏదైతే తప్పుడు ఆరోపణ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠేశ్వరుణ్ణి అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేశాడో ఈ కరుణాకర్ రెడ్డి, అతని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది, తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి నెల 3వ శనివారం సాసా స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఏప్రిల్ నెల సాసాలో ఈవెస్ట్ వ్యర్థాల సేకరణ కాన్సెప్ట్. రానున్న వర్షాకాలం దృష్ట్యా 12 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులో ఉంచాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. కూటమి ప్రభుత్వం నిర్వహించే కళలు కళాకారుల కోసం మాజీ ఎంపీ భరత్ను చెడుగుడా ఆడుతున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సెక్యులరిజాన్ని గౌరవించే ప్రభుత్వం మాది. దైవజనులకు గౌరవ భృతి విడుదల. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.